నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. హైదరాబాద్ లో సంచలనం సృష్టించినటువంటి కుకట్పల్లి సహస్ర మర్డర్ మిస్టరీ ఎటకెలకు వేడింది. ఒక 10వ తరగతి బాలుడు అతి కిరాతకంగా సహస్రను చంపేసినట్టుగా నిర్ధారణ అయింది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు మాజీ పోలీస్ అధికారి రెడ్డన్న మనతో పాటు జూమ్ లో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రెడ్డన్న గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఈ సహస్ర కేసులో ఎవరు ఊహించినటువంటి విధంగా ఒక 10వ తరగతి బాలుడు హత్య చేసినట్టుగా బయటికి రావడం ఎలా చూడొచ్చు అంటారు? ఒక 10వ తరగతి బాలుడు ఇంత కిరాతకంగా చంపేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? అది ఆలోచన చేయాలి, డెఫినెట్ గా ఉంటుంది. కానీ బట్ ఏ ఉద్దేశంతో దొంగతనం చేసేదానికే పోయినాడా అనేది ఇక్కడ ప్రశ్న. దొంగతనం చేసేదానికి పోతే కత్తి వెంట తీసుకెళ్ళాడా, లేదు అక్కడే వాళ్ళ ఇంట్లో ఉండే కత్తితోనే పొడిచాడా, ఆ కత్తి ఎక్కడ పడేశాడు? డెఫినెట్ గా అన్ని పోట్లు పొడిచి అంత అమ్మాయి అంత రెసిస్ట్ చేసింది అంటే వాడి బట్టల పైన బ్లడ్ ఉంటుంది. ఆ బ్లడ్ ఒకవేళ కడిగేసుకున్నా కూడా ఆ బ్లడ్ స్ట్రెయిన్స్ ఉంటాయి. అదే కాకుండా వాడి పర్పస్ ఏమిటి? ఆ రోజు వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారా లేరా, వాళ్ళ ఇంట్లో ఎక్కడికి వెళ్ళారు, వీడు ఆ మర్డర్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, ఇవన్నీ క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేస్తే లాట్ ఆఫ్ ఎవిడెన్స్ కూడా దొరుకుతుంది. చాలా ఎవిడెన్స్, అబ్బాయి స్ట్రెయిన్స్, బ్లడ్ స్ట్రెయిన్స్, మంచి ఎవిడెన్స్, గ్రేట్ ఎవిడెన్స్ అది. అదే విధంగా ఆ అబ్బాయికి తెలుకోకుండానే జుట్టు గిట్టు పట్టుకొని లాగింటుంది ఆ అమ్మాయి, ఆ హెయిర్స్ పడిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కనెక్ట్ చేయవచ్చు. అదే కాకుండా డోర్ వేసినాడు, వచ్చేటప్పుడు ఆ అబ్బాయి డోర్ వేసాడు, దాంట్లో ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. ఇవన్నీ క్షుణ్ణంగా నిదానంగా ఎగ్జామిన్ చేసి ముందు ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి. ఈ కుర్రవాడే ఆ మర్డర్ చేశాడు అనేటువంటి ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు. అంటే సార్, ఎందుకంటే అబ్బాయి దొరికిన చార్జ్ షీట్ వేయడం కాదు, బాలుడి మొత్తం పేపర్ లో డీటెయిల్డ్ గా ఎలా రావాలి, ఎలా దొంగతనం చేయాలి, ఎలా స్కిప్ అవ్వాలి, ఎదురు పడితే ఎవరిని నుంచి ఎలా తప్పించుకోవాలి, అంతా కూడా ఒక స్ట్రక్చర్ ప్లాన్ ప్రకారం బ్లూ ప్రింట్ తీసుకొచ్చినట్టుగా ఒక పేపర్ కూడా తెచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంత చిన్న ఏజ్ లో ఆ బాలుడికి అలాంటి పేపర్ బ్లూ ప్రింట్ కూడా రెడీ చేసుకొని పేపర్ లో రావాల్సినటువంటి పరిస్థితి సోషల్ మీడియా ప్రభావం అనొచ్చా? డెఫినెట్ గా ఇది సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ ఫోన్ వాడే అలవాటు ఉంటుంది ఆ కుర్రాడికి. అసలు దొంగతనం చేయడానికి కారణం ఏమిటి? ఇంట్లో ఇవ్వటం లేదా? ఆ పిల్లోడికి ఫోన్ ఉంది, ఫోన్ ఏమన్నా పోగొట్టకపోయిందా, లేదు కొత్త ఫోన్ అప్గ్రేడ్ చేయాలనుకున్నాడా, లేదా ఈ ఫోన్ లో ఆన్లైన్ గేమింగ్ లో డబ్బులు పోగొట్టుకొని ఎవరికో అప్పులు తీసుకొని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అందుకోసమని దొంగతనం చేసే దానికి పోయాడా? అంతేనా? మామూలుగా ఈ 10th క్లాస్ పిల్లలకి కొంచెం వేరే విధమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఈ A1 వల్ల, ఈ స్మార్ట్ ఫోన్ వల్ల దరిద్రమైన ఆలోచనలు వస్తాయి. ఆ విధంగా ఏమన్నా ఆలోచన వచ్చి అమ్మాయి ఒంటరిగా ఉంది అని చెప్పి ఉద్దేశంతో పోయినాడా? దొంగతనమే చేసేదానికైతే మరి చంపేసిన తర్వాత డబ్బులు ఎందుకు దొంగతనం చేయలేదు? ఇవన్నీ క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేయాలి. ఎగ్జామిన్ చేసి ఈ అబ్బాయి 15 years 16 years మైనరు. సో ఈ మొత్తం ఫస్ట్ పోలీసులు చేయాల్సిన వ్యవహారం ఏమంటే దీనికి సంబంధించిన కరెక్ట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి. అది నిదానంగా, తొందరపడకుండా. ఇప్పుడు అబ్బాయిని ఇంట్రాగేట్ చేస్తే చెప్తాడు ఎన్ని గంటలకు పోయింది, ఎన్ని గంటలకు వచ్చింది, ఆ CC ఫుటేజ్లు. ఒకవేళ ఈడు మర్డర్ చేసి భయపడిపోయి ఆ బట్టలు ఉతుక్కొని బట్టలన్నీ కడుక్కొని వేరే బట్టలు వేసుకొని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడా, వెళ్ళిపోతే ఎక్కడెక్కడ తిరిగాడు, ఆ CC ఫుటేజ్లన్నీ కలెక్ట్ చేయాలి. అదే విధంగా ఈ మర్డర్ వ్యవహారం ఎందుకు చేశాడు, ఏం డబ్బులు కావాలని చేశాడు, ఎందుకు అంటే మర్డర్ చేసి డబ్బులు తీసుకెళ్లేటంతటి అవసరం ఉండాలి. ఆన్లైన్ గేమింగ్ ఉండాలా, అప్పులన్నా చేసి ఉండాలా, లేదు వాడి ఫోన్ అప్గ్రేడ్ చేసుకోవాలన్నా ఉండాలా. నాకు తెలిసి స్కూల్ ఫీజుల కోసమో బుక్కుల కోసమో ఇంత కిరాతకంగా ఎవరు ప్రవర్తించరు. వాడు ఆన్లైన్ గేమింగ్ లో అలవాటు పడినా ఉండాలి, లేదన్నా ఫోన్లు కొనుక్కోవాలనేటువంటి దురాశన్నా ఉండాలి. సో ఈ విధంగా చేసింటాడు. అబ్బాయి స్కెచ్ చేసుకున్నాడు అంటే ఆ పేపర్ ఎక్కడుంది, ఆ పేపర్ ఎక్కడ పడేశాడు, ఆ పేపర్ ని కలెక్ట్ చేయాలి. అదే విధంగా ఆ అబ్బాయి ఇంట్లోకి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఎవరు అనుమానపడరు. 10-12 ఏళ్ళ 15 ఏళ్ల పిల్లోడు ఇంట్లోకి పోతా ఉంటే ఎవరు డెఫినెట్ గా ఎవరైనా చూసింటారు, గమనించుంటారు. ఆ ఐ విట్నెస్ రికార్డింగ్ కూడా చేయాలా. వాళ్ళు రికార్డింగ్ చేసి ఆ కిందింట 2-3 సార్లు బయటికి కిందికి వచ్చింది అంటున్నారు కదా, అదన్నా చూడాలి. ఇదేంటో మిస్ అని పెడుతున్నారు.
మిస్ ఆన్. అదే సార్ ఆ అబ్బాయి ఏంటిది? రాసినటువంటి లెటర్ సార్ అది ఎలా మొత్తం ఈ ఆపరేషన్ ఎలా చేయాలి, ఇంట్లోకి ఎలా రావాలి, ఎలా ఓకే, వెరీ గుడ్. తప్పించుకోవాలి, దానికి మిషన్ డన్ అని కూడా కింద అబ్బాయి పెట్టుకున్నాడు. మిషన్ డన్ అని మొత్తం అయిపోయినాక కూడా అదంతా కూడా రాసి పెట్టుకున్నటువంటి పేపర్. అంత ఇంత ప్లాన్డ్ గా ఆ పిల్లోడు ఉన్నాడు. ఆయన 4 రోజులు ఇంత అది కాదు, టెక్నాలజీ ఉన్న మిషన్ మన డన్ అంటే పోలీసులకు కూడా ఇప్పుడు దొరకకుండా ఈ 4 రోజులు కూడా తప్పించుకోగలిగాడంటే అసలు ఆ పిల్లోడికి ఉన్నటువంటి ఆలోచన విధానం కానీ అతను చేసిన దాన్ని తప్పించుకోవడానికి ఈ 4 రోజులు పడ్డటువంటి ఇదంతా కూడా ఆలోచన చాలా బిగ్ ఇష్యూగా కనిపిస్తుంది సార్. డెఫినెట్ గా దీనికి అంతటికి కారణం స్మార్ట్ ఫోన్. స్మార్ట్ ఫోన్ లో మీరు ఏమో 10th క్లాస్ పిల్లోడు వాడేది, ఇప్పుడు 6th క్లాస్ నుంచి పిల్లలకు వాడేది అలవాటు ఉంది. మనకంటే ఆ పిల్లలే ఎక్కువగా నేర్చుకుంటారు. సోషల్ మీడియా ఒకటి, అదే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమని చెప్తుంది, వాడు చిన్న క్వశ్చనే కదా, హౌ టు డూ రాబరీ అంటే చెప్తారు, హౌ టు ఎస్కేప్ ఇన్మేట్స్ అంటే వస్తుంది. బహుశా అవన్నీ ఏమైనా చేశాడా, వాడి ఫోన్ ఉంటే ఫోన్ రికవర్ చేయాలి, లేదు వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే దాంట్లో చూడాలి. అసలు ఆవరణం చేసి డబ్బు తీసుకోవాలనేటువంటి ఆలోచన ఎందుకు, ఏమిటి అంటే ఏదైనా దొంగతనం చేసి ఎదురొస్తే ఎవరినైనా చంపి ఆ డబ్బు తీసుకోవాలనేటువంటి ఆలోచన, ప్రెషర్ ఏదో ఇంట్లో ఉంటుంది డబ్బు కోసం. కొట్టడం వేరే, ఇంట్లోకి దూరి అడ్డం వస్తే చంపి తీసుకెళ్ళాలంటే డెఫినెట్ గా వాడి నీడ్ ఏదో పెద్దదై ఉంటుంది. ఏమిటి వాడు ఆన్లైన్ గేమింగ్ ఏమైనా అలవాటు పడి అప్పులు చేసుకున్నాడా, లేదు సెల్ ఫోన్ మంచిది పెట్టుకోవాలా, నీదేందిరా చెత్త ఫోన్ అని ఎవడన్నా అంటే దాన్ని చూసుకొని ఎస్ ఐ వాంటెడ్ టు దొంగతనం చేసి నేను పెద్ద ఫోన్ కొనుక్కోవాలనే ఆలోచన ఉందా? అది కాకుండా ఇంకేమన్నా ఆలోచన ఉందా? 10th క్లాస్ అంటే వాడు 15-16 ఇయర్స్ బాయ్. 16 ఇయర్స్ బాయ్ లో హార్మోనల్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ విధంగా ఏమన్నా పోయాడా? అమ్మాయి ఒంటరిగా ఉందని తెలిసి రెక్కి నిర్వహించిపోయినట్టే కదా. పక్కింటోడు అంటే ఎవరు ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి పోతారని తెలుస్తా ఉంటుంది. డెఫినెట్ గా మిగతా విషయాలన్నీ క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేస్తే ఇవాళ కాకపోయినా రేపు మనకి అసలు విషయం తెలిసిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అది మొత్తానికి హైదరాబాద్ నగరంలో సంచలనం రేపినటువంటి సహస్ర మర్డర్ కేసుకు సంబంధించి నిందితుడు ఎవరనేది బయటపడింది. ఒక 10వ తరగతి బాలుడు ఇంత దారుణమైనటువంటి హత్య చేశాడనేటువంటి విషయం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అన్ని వివరాలు కూడా పోలీసులు ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, దాని వెనుకున్న కారణాలన్నీ కూడా కాసేపట్లో వెల్లడించనున్నారు.